ఓకే, ఈరోజు సెషన్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ పార్ట్ చూద్దాం. ఓకే, మనకి జనరల్గా సక్సెస్ రెస్పాన్స్ కాన్ఫిగర్ చేయడం లేదా సక్సెస్ రెస్పాన్స్ పంపించడం ఎంత ఇంపార్టెంట్, ఓకే, దానికి డబుల్ ఇంపార్టెంట్ ఎర్రర్ రెస్పాన్స్. ఎందుకని రీజన్ ఏంటి? ఆబ్వియస్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏపీఐ ఉంది అనుకోండి. ఓకే, ఏపీఐకి సక్సెస్ రెస్పాన్స్ మేబీ ఎన్ని రకాలుగా ఉండొచ్చు, ఒక 1-2 టైప్స్ లో ఉండొచ్చు అనమాట. ఓకే, సక్సెస్ రెస్పాన్స్. ఓకే, అంటే రెస్పాన్స్ నే ఎప్పుడైనా రెస్పాన్స్ అని పిలిచాం అనుకోండి, దానికి సక్సెస్ అనుకుందాం కొద్దిసేపు. ఓకే, అదే ఎర్రర్ రెస్పాన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మల్టిపుల్ టైప్స్ లో ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్టేటస్ కోడ్స్ చూసాం కదండి, క్లయింట్ సైడ్ ఎర్రర్స్ ఉన్నాయి. క్లయింట్ సైడ్ ఎర్రర్స్ ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ చూస్తే చాలా టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 400 బ్యాడ్ రిక్వెస్ట్. ఓకే, అంటే ఎప్పుడైతే డేటా అన్నా సరిగ్గా పంపించలేదో క్లయింట్ సైడ్, అప్పుడు ఈ 400 బ్యాడ్ రిక్వెస్ట్ వస్తుంది. 401 అన్ఆథరైజ్డ్. ఎందుకని అన్ఆథరైజ్డ్? ఏదైనా క్రెడెన్షియల్స్ ప్రాపర్ గా పంపించకపోతే అప్పుడు కూడా అన్ఆథరైజ్డ్ వస్తుంది. ఇది కూడా క్లయింట్ సైడ్ ఎర్రర్. ఓకే, 415, 405 ఇట్లా రకరకాలు. ఇది 400 సిరీస్. 500 సిరీస్ సర్వర్ సైడ్ అయినా వర్క్ కాకపోతే 500 సిరీస్ కూడా ఇలా రకరకాల ఎర్రర్స్ పంపిస్తాం. అంటే ఎర్రర్ రెస్పాన్సెస్ చాలా రకాలుగా ఉంటుంది. అండ్ దట్స్ వై యూ నీడ్ టు సెండ్ ద ప్రాపర్ ఎర్రర్ ఫర్ ద కన్జ్యూమర్. ఓకే, వాళ్ళకి ప్రాపర్ ఎర్రర్ పంపించకపోతే ఏమవుతుంది? దే విల్ నాట్ అండర్స్టాండ్ వై దే ఆర్ గెటింగ్ ద ఇష్యూ. అందుకని ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కాన్ఫిగర్ ద ఎర్రర్ రెస్పాన్స్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్ టు ద కన్జ్యూమర్. ఓకే, మనం కాన్ఫిగర్ చేస్తే ఆటోమేటికలీ యూ విల్ బి సెండింగ్ ఏ ప్రాపర్ రెస్పాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 400 బ్యాడ్ రిక్వెస్ట్. ఓకే, ఏదో ఒక ఫీల్డ్ ప్రాపర్ గా పంపించట్లేదు. ఇఫ్ యూ కాన్ఫిగర్ ద ప్రాపర్ ఎర్రర్ అండ్ ఇఫ్ యూ సెండ్ ద ఇన్ఫర్మేషన్, దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఈస్ నాట్ ప్రాపర్లీ సెంట్ బై యూ, ప్లీజ్ సెండ్ ద ప్రాపర్ డీటెయిల్స్ అని చెప్పి ఒక మెసేజ్ చేసాం అనుకోండి, మెసేజ్ పంపించాం అనుకోండి ఎర్రర్ రెస్పాన్స్, అప్పుడు ఏమవుద్ది? ఆబ్వియస్లీ దే ఈజీలీ అండర్స్టాండ్ ఇట్. అలా కాకుండా జనరల్ రెస్పాన్స్ పంపించేసాం ఎర్రర్ రెస్పాన్స్, ఆబ్వియస్లీ దే విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కాన్ఫిగర్ ద ఎర్రర్ రెస్పాన్స్ ఇన్ ఏ proper manner. Okay, that is the importance of error handling. Okay, నెక్స్ట్ ఇప్పుడు వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఎర్రర్స్ వస్తున్నాయి, బట్ మనం ఎక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ మెన్షన్ చేయలేదు. అయినా కూడా ఇట్ యూస్ టు గివ్ ద రెస్పాన్స్. ఎర్రర్ రెస్పాన్స్ ఎలా ఇస్తుంది ఇది? బై డిఫాల్ట్ మ్యూల్సాఫ్ట్ ఆల్రెడీ డిఫాల్ట్ ఎర్రర్, మనం ఏమి ఎర్రర్ హ్యాండ్లింగ్ అని మెన్షన్ చేయకపోతే by default MuleSoft Anypoint Studio has the capability, or MuleSoft system has the capability to generate or to send the error responses, which is handled by default error handler. Okay, default error handler అని ఒకటి ఉంటుంది. అది ఆటోమేటిక్గా ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ వాట్ ఇఫ్ యు ఆర్ నాట్ మెన్షనింగ్ ఎనీ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇన్ ద ప్రాజెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ రెస్పాన్స్ మనం ఎలా స్ట్రక్చర్ చేయాలి, ఎలా పంపించాలి అనేది ఎక్కడ కాన్ఫిగర్ చేస్తాం? లిజనర్ లో. ఓకే, లిజనర్ లో 2 పార్ట్స్ ఉంటుంది యాక్చువల్ గా కూడా. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లో మనం లిజనర్ చూసేటప్పుడు లిజనర్ సెక్షన్ లో రెస్పాన్సెస్ అని ఒక సెక్షన్ ఉంటుంది కదా. రెస్పాన్సెస్ సెక్షన్ లో పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. ఈ పార్ట్ 2 ఏమో సక్సెస్ రెస్పాన్స్. యాక్చువల్ గా అక్కడ సక్సెస్ అని రాయడు, జనరలీ నార్మల్ రెస్పాన్స్ అని రాసుంటుంది. దాన్ని సక్సెస్ రెస్పాన్స్ కింద మనం ట్రీట్ చేయాలి. అండ్ సెకండ్ ఎర్రర్ రెస్పాన్స్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ ఎర్రర్ రెస్పాన్స్ సెక్షన్ లో యూ నీడ్ టు కాన్ఫిగర్ ప్రాపర్లీ. ఓకే, ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసాం అనుకోండి ప్రాపర్ గా, అండ్ దెన్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా మెన్షన్ చేస్తే ఆటోమేటికలీ యూ విల్ బి డైరెక్టింగ్ ద ప్రాపర్ ఎర్రర్ రెస్పాన్స్ టు ద కన్జ్యూమర్. ఓకే, అంటే ఇప్పుడు లిజనర్ లో మనం కాన్ఫిగరేషన్ కూడా చెక్ చేయాలన్నమాట. ఎక్కడ రెస్పాన్సెస్ సెక్షన్ లో, ఎర్రర్ రెస్పాన్స్ సెక్షన్ లో మనం ప్రాపర్ గా కాన్ఫిగర్ చేస్తే చేస్తుంది. అండ్ ఎర్రర్ రెస్పాన్స్ లో ఏమేమి పంపించాలి? స్టేటస్ కోడ్, రీజన్ ఫ్రేజ్ అండ్ ద బాడీ పార్ట్. ఓకే, ఎర్రర్ రెస్పాన్స్ విల్ కన్సిస్ట్ ఆఫ్ వాట్? ఓకే, ఫస్ట్ స్టేటస్ కోడ్, తర్వాత రీజన్ ఫ్రేజ్,
తర్వాత బాడీ. ఈ మూడు కూడా ప్రాపర్ గా మనం కాన్ఫిగర్ చేసి పంపించాలి యాజ్ పార్ట్ ఆఫ్ ద ఎర్రర్ రెస్పాన్స్. ఈ మూడు ఎక్కడ కాన్ఫిగర్ చేస్తామండి? మనం ఎర్రర్ హ్యాండిల్ లో కాన్ఫిగర్ చేస్తాం. తర్వాత లిజనర్ కాన్ఫిగరేషన్ దగ్గర ఎలా పంపించాలో మనం డిఫైన్ చేస్తాం. అప్పుడు ఆటోమేటికల్లీ లిజనర్ విల్ సెండ్ ద ప్రాపర్ ఎర్రర్ రెస్పాన్స్ టు ద కన్స్యూమర్. ఇది జరుగుతుంది. ఓకే, నౌ ఐ గో బ్యాక్ టు నెక్స్ట్. గ్లోబల్ ఎర్రర్ హ్యాండ్లర్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, గ్లోబల్ ఎర్రర్ హ్యాండ్లర్ ఇది మనం ఫస్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అంతా డిస్కస్ చేసిన తర్వాత ఐ విల్ డిస్కస్ దిస్ పర్టికులర్ పార్ట్ ఇన్ ద ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఎర్రర్ హ్యాండ్లింగ్ సెషన్. ఎర్రర్ హ్యాండ్లింగ్ అట్లీస్ట్ ఒక 2 సెషన్స్ టు 3 సెషన్స్ పట్టుద్ది. ఓకే, విల్ ట్రై టు డిస్కస్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం గ్లోబల్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఓకే, ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఎర్రర్ రైజ్ అవుద్దో యాక్చువల్ గా కూడా వాట్ ఈస్ ద మ్యూల్ మెసేజ్ కన్సిస్ట్ ఆఫ్ అండి? మ్యూల్ మెసేజ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ మ్యూల్ మెసేజ్? గుర్తుందా? Payload, attributes, and variables generally. But whenever there is an error, raised, okay, అప్పుడు ఎర్రర్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అవుతుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద మ్యూల్ ఈవెంట్. ఓకే, whenever there is an error, even error will be raised. ఎర్రర్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ అవుద్ది. ఎర్రర్ ఆబ్జెక్ట్ లో మనకి ఎర్రర్ టైపు, ఎర్రర్ డిస్క్రిప్షన్, ఎర్రర్ డీటెయిల్ డిస్క్రిప్షన్, ఇలా చాలా చాలా మనకి డీటెయిల్స్ అవైలబిలిటీలో ఉంటాయి. మనకి దాంట్లో మేజర్ గా మనం ఎక్కువ వాడేది ఏంటంటే ఎర్రర్ టైప్ ఒకటి అండ్ ఎర్రర్ డిస్క్రిప్షన్ ఒకటి. ఈ రెండు మనం క్యాప్చర్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మనకి అంటే ఎర్రర్ ఎందుకు రైజ్ అయింది అనేది ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకే, మ్యూల్ ఈవెంట్ లో ఈవెన్ వెన్ ఎవర్ దెర్ ఈస్ అన్ ఎర్రర్ రైజ్డ్, at that point of time error objects also will be created, and from that error object we can take the information whatever is required. ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ టైప్ ఏంటి, ఆ ఎర్రర్ డిస్క్రిప్షన్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఆ పర్టికులర్ ఎర్రర్ ఆబ్జెక్ట్ నుంచి మనకు కావాల్సిన డీటెయిల్స్ మనం తీసుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, నౌ నెక్స్ట్, మ్యూల్సాఫ్ట్ యాక్చువల్ గా కూడా మనకి ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసేదానికి ఒక 4 కాంపోనెంట్స్ ఇచ్చిందండి. ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసేదానికి ఏంటి అంటే 4 కాంపోనెంట్స్. ఎర్రర్ హ్యాండ్లర్ ఒకటి, నెక్స్ట్ ఆన్ ఎర్రర్ ప్రాపగేట్, ఆన్ ఎర్రర్ కంటిన్యూ, రైజ్ ఎర్రర్. ఈ 4 కాంపోనెంట్స్ మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ట్రై స్కోప్ అని ఒకటి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ ట్రై స్కోప్ ఏంటంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్ లెవెల్లో మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసుకోవాలంటే, కాంపోనెంట్ లెవెల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్జ్యూమర్ సర్వీస్ చేస్తున్నాం, ఆ సర్వీస్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ కాంపోనెంట్ దగ్గర లేకపోతే ఆ పర్టికులర్ కనెక్టర్ దగ్గర ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయాలంటే అలాంటి టైంలో ఈ ట్రై స్కోప్ అనేది కూడా వాడుకోవచ్చు. ఈ ట్రై స్కోప్ తో కూడా ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనేది ఐ ట్రై టు షో యూ ప్రాపర్ గా. ఫర్ ఈచ్ లూప్ చేసేటప్పుడు ఐ విల్ ట్రై టు కాన్ఫిగర్ ఇట్ అండ్ షో యూ ఎగ్జాక్ట్లీ లైక్ ఫర్ ఈచ్ అని ఒక స్కోప్ ఉంటుంది. మనం ఆ ఫర్ ఈచ్ స్కోప్ చేసేటప్పుడు అక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ డీల్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ట్రై సంబంధించిన ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా డెమాన్స్ట్రేషన్ చూపిస్తాం మీకు అక్కడ. బట్ మనకి ఎర్రర్ హ్యాండ్లింగ్ చేసేదానికి ఏమేమి కాంపోనెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి? ఎర్రర్ హ్యాండ్లర్ కాంపోనెంట్, ఆన్ ఎర్రర్ ప్రాపగేట్, ఆన్ ఎర్రర్ కంటిన్యూ, రైజ్ ఎర్రర్. ఓకే, ఈ 4 కాంపోనెంట్స్ ఆర్ అవైలబుల్ ఫార్ ఎగ్జిక్యూటింగ్ ది ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇన్ MuleSoft. ఓకేనా? యా, ఫైన్. నా అయితే దీంట్లో మనకి ఫస్ట్ వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళాల్సింది ఏంటంటే ఎలా వెళ్తామంటే ఫస్ట్ ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ చూస్తాం. ఓకే, తర్వాత ఆన్ ఎర్రర్ కంటిన్యూ, తర్వాత రైజ్ ఎర్రర్, తర్వాత ఎర్రర్ హ్యాండ్లర్. ఓకే, ఇవన్నీ అయిన తర్వాత మనం ఫర్ ఈచ్ డిస్కస్ చేసినప్పుడు ట్రై స్కోప్, ఎర్రర్ హ్యాండ్లింగ్ సంబంధించింది. ఓకే, ఇలా వన్ బై వన్ చూసుకుంటూ వెళ్తాం. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుందండి.
ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఆనర్ ప్రాపగేట్ ఎప్పుడు వాడాలి, ఆనర్ కంటిన్యూ ఎప్పుడు వాడాలి, రైజర్ ఎప్పుడు వాడాలి, ఎర్ర హ్యాండ్లర్ అనే కాంపోనెంట్ ఎప్పుడు వాడాలి, ఓకే, ఈ ట్రైస్కోప్ కాంపోనెంట్ వాడి ఎర్ర హ్యాండ్లింగ్ ఎప్పుడు చేయాలి, ఓకే, ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. విల్ ట్రై టు డిస్కస్ వన్ బై వన్ అండ్ దెన్ క్లియర్ గా ఒక్కొక్క దానికి మళ్ళీ విల్ ట్రై టు డూ ద డెమాన్స్ట్రేషన్ ఆల్సో. లైక్ డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆనర్ ప్రాపగేట్ డిస్కస్ చేస్తాం, ఆనర్ ప్రాపగేట్ గురించి ప్రాక్టికల్ గా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా డిస్కస్ చేస్తూ వెళ్తాం అనమాట. ఫస్ట్ విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ ఆనర్ ప్రాపగేట్ ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ థియరీ అంతా డిస్కస్ చేస్తానండి, ఆ తర్వాత వన్ బై వన్ విల్ గో బ్యాక్ టు ఇంప్లిమెంటేషన్. ఓకే, ఫస్ట్ ఆనర్ ప్రాపగేట్ గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు జనరల్ గా మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ నుంచి కూడా మనం జనరల్ గా ఒక ఫ్లో ఉంటుంది. ఓకే, ఆ ఫ్లోకి జనరల్ గా ఇప్పటి వరకు ఏం చేస్తున్నాము, త్రీ పార్ట్స్ ఉంటాయి. ఒకటేంటి సోర్సు, ఇదేమో ప్రాసెస్ పార్ట్, ఇదేమో ఎర్ర హ్యాండ్లింగ్ పార్ట్. ఓకే, ఇక్కడ ఎర్ర హ్యాండ్లింగ్ పార్ట్. ఏ ఫ్లోకి అయినా కూడా ఎర్ర హ్యాండ్లింగ్ ఎక్కడ చేస్తామండి, ఈ ఎర్ర హ్యాండ్లింగ్ పార్ట్ లో విల్ ట్రై టు యూస్ మన కాంపోనెంట్స్ ఏది, ఆనర్ ప్రాపగేట్ కానీ, నెక్స్ట్ ఆనర్ కంటిన్యూ కానీ, ఓకే, లేదా రైజర్ కానీ. ఓకే, ఈ పార్ట్ లో ఎర్ర హ్యాండ్లింగ్ మనం ఈ మూడు కాంపోనెంట్స్ యూటిలైజ్ చేసుకొని వీ కెన్ జనరేట్ ద వీ కెన్ క్యాప్చర్ ద ఎర్రర్స్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ ఎర్రర్స్ క్యాప్చర్ చేసి మనం విల్ రీడైరెక్ట్ టు ద కన్జ్యూమర్ ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు సరే ఓకే బాగానే ఉంది, ఇక్కడ వాడతాం ఆనర్ ప్రాపగేట్ ఎప్పుడు వాడాలి, లేకపోతే ఆనర్ కంటిన్యూ ఎప్పుడు వాడాలి, లేకపోతే రైజర్ ఎప్పుడు వాడాలి అని సిచ్యువేషన్స్, ఏ సిచ్యువేషన్స్ లో ఏది వాడాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మన కన్జ్యూమర్ సర్వీస్ తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇక్కడ ఉన్నాయి, ఇది కన్జ్యూమర్ సర్వీస్ అనుకోండి. ఓకే, ఈ కన్జ్యూమ్ వెదర్ ఏపీఐ, కన్జ్యూమ్ వెదర్ రెస్ట్ ఏపీఐ, ఇది హెచ్టిటిపి రిక్వెస్ట్ అనుకుంది, ఇది హెచ్టిటిపి రిక్వెస్ట్. ఓకే, ఇప్పుడు యాక్చువల్ గా కూడా ఇప్పుడు మనకి ఇప్పుడు ఇదంతా రిక్వెస్ట్ వస్తుంది, ప్రాసెస్ చేస్తుంది, ప్రాపర్ గా రెస్పాన్స్ పంపించేస్తున్నాం, ఇది రెగ్యులర్. యాక్చువల్ గా కూడా ఇది నేను చెప్పిన ప్రాసెస్, ఇది రిక్వెస్ట్ వచ్చింది అండ్ వీఆర్ సెండింగ్ ద రెస్పాన్స్, ఇదే రెగ్యులర్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ దగ్గర ఒక ఇష్యూ వచ్చింది. ఏం ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ రెస్ట్ ఏపీఐ డౌన్ లో ఉంది అంటే అప్పుడు ఏమవచ్చు, ఇట్స్ కంప్లీట్లీ నాట్ వర్కింగ్. అప్పుడు ఇక్కడ 503 సర్వీస్ అని అవైలబుల్ అని ఒక ఎర్రర్ వచ్చింది మనకి. ఓకే, 503 సర్వీస్ అని అవైలబుల్. ఇప్పుడు మీరు కనెక్టివిటీ ఇష్యూ వచ్చి ఉంటుంది కాబట్టి ఇంకొకసారి వన్ ఆర్ టూ మోర్ టైమ్స్ ట్రై చేస్తారు, రీకనెక్షన్ స్ట్రాటజీ పెట్టుంటాం కాబట్టి విల్ ట్రై టు కనెక్ట్ 3-4 టైమ్స్. ఓకే, మనం స్పెసిఫై చేసిన దాన్ని బట్టి. అండ్ దెన్ ఒకవేళ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వీ నీడ్ టు రైజ్ ద ఎర్రర్. అప్పుడు ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ మాడ్యూల్ ఏం చేస్తుంది, ఈ రెస్ట్ సర్వీస్ కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఒక ఎర్రర్ రేస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆ ఎర్రర్ రేస్ చేసినప్పుడు ఎలా రేస్ చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిటిపి ఓకే ఇట్లా కనెక్టివిటీ అని ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి. ఓకే, దీన్నేమో నేమ్ స్పేస్ అంటారు, ఇదేమో ఐడెంటిఫైయర్ అంటారు, ఇది ఎర్రర్ టైప్, ఇది మొత్తాన్ని ఎర్రర్ టైప్. అంటే ఈ ఎర్రర్ టైప్ వచ్చింది. ఓకే, దాంట్లో టూ పార్ట్స్ ఉంటాయి, ఒకటి ఏ కాంపోనెంట్ కి సంబంధించింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెచ్టిటిపి రిక్వెస్ట్ సంబంధించింది కదా, ఆ హెచ్టిటిపి అండ్ ఎలాంటి ఎర్రర్, కనెక్టివిటీ ఎర్రర్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అలాగా మనకి ఈ ఎర్రర్ టైప్ ఏం చేస్తుందండి,
It is divided into two parts, namespace and connectivity identifier, and which will help us to understand, okay, this is the issue. ఓకే, ఇదంతా కూడా ఎక్కడ ఉంటుంది? ఎర్రర్ ఆబ్జెక్ట్ లో, ఎర్రర్ టైప్ లో ఈ డీటెయిల్స్ ఉంటాయి అనమాట మనకి. ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ అవ్వకుండా ఇది ఇష్యూ వచ్చింది కదా, ఇప్పుడు ఈ ఇష్యూ ఎర్రర్ రేస్ చేసింది ఇక్కడ ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ మాడ్యూల్. ఇది రేస్ చేసినప్పుడు ఈ ఎర్రర్ ని మనం క్యాచ్ చేసుకొని ఎగ్జాక్ట్లీ ఆ ఎర్రర్ ని ప్రాపర్ గా మనం, ఓకే ఈ ఇష్యూ వచ్చింది కదా, ఆ ఎర్రర్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా యూటిలైజ్ చేసుకుని దాన్ని మనం ప్రాపర్ గా కాన్ఫిగర్ చేసి, ఓకే వెళ్ళేటప్పుడు బాడీ ఏం వెళ్ళాలి, స్టేటస్ కోడ్ ఏం వెళ్ళాలి, నెక్స్ట్ రీజన్ ఫ్రేజ్ ఏం వెళ్ళాలి, అవన్నీ కూడా మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ పార్ట్ లో ఇక్కడ డిఫైన్ చేసి, ఓకే దెన్ ఇవి డిఫైన్ చేసిన తర్వాత ఏమవుతుందండి, ఇక్కడికి వస్తుంది కదా, క్యాచ్ చేసాం ఈ ఎర్రర్ టైప్ కి. అంటే ఈ ఎర్రర్ టైప్ కి నేను ఇక్కడ కింద ప్రాపర్ గా నేను మెన్షన్ చేసి ఆ ఎర్రర్ ని క్యాచ్ చేసుకొని మీకు చెప్పిన స్టేటస్ కోడ్ ని, రీజన్ ఫ్రేజ్ ని, బాడీని, ఎర్రర్ రెస్పాన్స్ బాడీని ప్రాపర్ గా ఇక్కడ నేను అంతా కాన్ఫిగర్ చేస్తుంటే అప్పుడు ఏమవుద్ది, ఇదంతా మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దెన్ దిస్ విల్ సెండ్ ద రెస్పాన్స్ టు లిజనర్. లిజనర్ లో ఎర్రర్ రెస్పాన్స్ పార్ట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళుంది. అప్పుడు ఇట్ విల్ గివ్ ద ఎర్రర్ రెస్పాన్స్. అంటే హెచ్టిటిపి రిక్వెస్ట్ ఏం చేసిందండి, ఎర్రర్ ని రైజ్ చేసింది. అండ్ ఇక్కడ కింద ఉన్న ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ కానీ లేకపోతే ఆన్ ఎర్రర్ కంటిన్యూ కానీ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇప్పుడు ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రెండింటి గురించి మర్చిపోదాం కొద్దిసేపు. ఓకే, ఆన్ ఎర్రర్ కంటిన్యూ కానీ రైజ్ ఎర్రర్ కానీ. ఓకే, ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ లో మనం బాడీ సెట్ చేస్తున్నాం, రీజన్ ఫ్రేజ్ ఒకటి, స్టేటస్ కోడ్, ఈ మూడు సెట్ చేసి వీఆర్ సెండింగ్ ద రెస్పాన్స్ టు లిజనర్. నా లిజనర్ లో మనం కాన్ఫిగర్ చేస్తుంటాం కాబట్టి ఆ లిజనర్ ఎర్రర్ రెస్పాన్స్ కన్జ్యూమర్ కి ప్రాపర్ గా పంపించేదానికి స్కోప్ ఉంది. అంటే ఇక్కడ ఏం చేస్తామండి, వీఆర్ ట్రయింగ్ టు propagate the error raised by the HTTP request module to the consumer. We are trying to propagate the error response to the consumer. అందుకనే దీన్ని on error propagate అంటారు. Exactly. Okay. We are trying to propagate the error which is raised by HTTP request. అంటే ఇక్కడ నేను HTTP request దగ్గర తీసుకున్నానండి, ఎక్కడైనా రావచ్చు ఎర్రర్. ఎగ్జాక్ట్లీ ఆ ఎర్రర్ వచ్చిన దాన్ని బట్టి ఆ టైప్ ని క్యాప్చర్ చేసి దానికి సంబంధించినంత మనం కాన్ఫిగర్ చేసి మనం వీఆర్ ట్రైంగ్ టు సెండ్ ద ఎర్రర్ రెస్పాన్స్. ఓకే, వీఆర్ ట్రైంగ్ టు ప్రాపగేట్ ద ఎర్రర్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ ఇట్ హ్యాస్ బీన్ రైజ్డ్. ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్ లో రైజ్ అయింది, ఆ రైజ్ అయిన ఎర్రర్ ని క్యాచ్ చేసాం, క్యాచ్ చేసి వీఆర్ సెండింగ్ ద ఎర్రర్ రెస్పాన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్రాపర్ థింగ్ ఏం జరుగుతుందంటే, ఇట్ ఈస్ స్టాపింగ్ ద ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చిందండి. ఓకే, it will not execute the next components. It will stop the process here itself. Okay, stop the process. ఎర్రర్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, it will stop the process. తర్వాత ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈ ఎర్రర్ ని క్యాచ్ చేస్తున్నాం. అంటే ఈ ఎర్రర్ టైప్ కి నేను ఇక్కడ ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ మెన్షన్ చేస్తుంటే it will come here, it will execute here, and then it will go to the listener. Listener will send the error response. ఒకవేళ ఈ హెచ్టిటిపి కనెక్టివిటీ అనేది కానీ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు అనుకోండి, ఎక్కడ ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ లో, అప్పుడు ఏమవుద్ది, ఆ పర్టికులర్ ఎర్రర్ టైప్ కి మనం ఏమీ డిఫైన్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ ఎర్రర్ టైప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఎర్రర్ టైప్ ని బట్టి మనం ఆ స్టేటస్ కోడ్, లేకపోతే రీజన్ ఫేజ్ అండ్ బాడీ ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేస్తాం కాబట్టి. ఓకే, ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఓకే ఈ ఎర్రర్ టైప్ కి ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకుంటుంది. ఓకే ఈ ఎర్రర్ టైప్ కి ఉంది, ఉంటే ఇట్ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ అండ్ దెన్ ఇట్ విల్ సెండ్ ద రెస్పాన్స్. ఇఫ్ నాట్, డిఫాల్ట్ ఎర్రర్ హ్యాండ్లర్ ఎలా చేసి ఉంటుంది, దానికి సంబంధించిన అది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో డిఫైన్ చేసి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్లీ ఇట్ విల్ టేక్ ద డిఫాల్ట్ వాల్యూస్ అండ్ దెన్ ఇట్ విల్ సెండ్ ద రెస్పాన్స్ టు కన్జ్యూమర్. ఓకే, దిస్ ఇస్ ద వే ఇట్ వర్క్స్. ఓకే, ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ ఏం చేస్తుందండి, ఇట్ ఈస్ స్టాపింగ్ ద ప్రాసెస్ అండ్ దెన్ it will catch the error based on the error type and then it will send the response. Okay, it will execute the components available in the on error propagate and then it will send the response to the consumer. This is the way it works. Any questions so far?
గాట్ ఇట్ అండి? యాక్చువల్గా ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ కన్ఫ్యూజన్? గాట్ ఇట్ అండి. ఓకే. ఏం చేద్దామంటే విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ఫర్ ఆనర్ ప్రాపగేట్. ఓకే, ఆ తర్వాత ఐ టేక్ ది ఆనర్ కంటిన్యూ, దెన్ విల్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఓకే, ఆనర్ ప్రాపగేట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ స్టాప్ ద ప్రాసెస్. ఓకే, అండ్ దెన్ ఇట్ విల్ ట్రై టు సెండ్ ద ఎర్రర్ రెస్పాన్స్ టు ద కన్స్యూమర్. అండ్ స్టేటస్ కోడ్ అంటే ఏంటండి ఎగ్జాక్ట్లీ? ఇది స్టేటస్ కోడ్. రీజన్ ఫ్రేజ్ ఏది? ఈ సర్వర్ ఎర్రర్ అని చూసారా, ఇది రీజన్ ఫ్రేజ్. బాడీ ఏది? ఇక్కడ వచ్చే రెస్పాన్స్ ని బాడీ అని. ఓకే, రెస్పాన్స్ ఇప్పుడు త్రీ త్రీ పార్ట్స్ అని చెప్పాను కదా. ఈ స్టేటస్ ఇప్పుడు మనం ఎర్రర్ రెస్పాన్స్ పంపించేటప్పుడు కూడా ఈ కాన్ఫిగర్ చేయాలి ప్రాపర్ గా. ఓకే, కొన్ని ప్రాజెక్ట్స్ లో ఏంటంటే దే డోంట్ కాన్ఫిగర్ రీజన్ ఫ్రేజ్ యాక్చువల్ గా కూడా. ఓకే, సరిగ్గా చేయకుండా అంటే డిఫాల్ట్ వాల్యూ తీసేసుకుంటుంది. బట్ మై సజెషన్ ఇస్ ట్రై టు కాన్ఫిగర్ స్టేటస్ కోడ్, సారీ స్టేటస్ కోడ్, రీజన్ ఫ్రేజ్ అండ్ బాడీ ఆల్సో. ఇప్పుడు ఇది సోర్సు, ఇది ప్రాసెస్, ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్. ఇప్పుడు ఇది ప్రాపర్ గా వర్క్ అవుతుంది మనకి జనరల్ గా. ఒక చిన్న కావాలని ఏం చేద్దామంటే విల్ ట్రై టు సెండ్ సమ్ రాంగ్ డీటెయిల్స్. అప్పుడు రాంగ్ డీటెయిల్స్ పంపించినప్పుడు ఏమవుతుందండి, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఎర్రర్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఎర్రర్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. అయితే నేను ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏమీ మెన్షన్ చేయలేదు. అయితే ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా వర్క్ అవుతుందో జస్ట్ ఐ షో యూ ఎగ్జాక్ట్. ఏం చేద్దామంటే ఇక్కడ ర్యాండమ్ సిటీ నేమ్ పంపిద్దాం. అసలు ఇలాంటి సిటీ ఉండదు కదా, ఆ సిటీ నేమ్ పంపిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. Okay, now it's deployed, right? We'll try to hit the request. Okay, right. Now we receive the request. ఇప్పుడు మీరు సిటీ చూసారు అనుకోండి, చూడండి ఏదో ర్యాండమ్ సిటీ ఉంది. ఈ ర్యాండమ్ సిటీకి ఆబ్వియస్లీ రెస్పాన్స్ ఉండదు కాబట్టి ఐ థింక్ ఇట్ షుడ్ త్రో ద ఎర్రర్. అంటే ఆ సిటీ నాట్ ఫౌండ్ కాబట్టి ఆటోమేటిక్లీ ఏం ఇష్యూ వస్తుందండి మనకి చూడండి. ఇప్పటి వరకు ఎర్రర్ ఉండింది అసలు ఇప్పటి వరకు? లేకపోతే ఒక పని చేద్దాం, ఐ ట్రై టు వన్స్ అగైన్ హిట్ ఇట్. మన మ్యూల్ ఈవెంట్ లో ఇక్కడ ఎర్రర్ ఉందో చూడండి. ఎర్రర్ ఆబ్జెక్ట్ అసలు జనరేట్ అయిందా? లేదు. ఓకే, వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఎర్రర్, మ్యూల్ ఈవెంట్ విల్ బి పాపులేటెడ్ విత్ ఎర్రర్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఎర్రర్ వచ్చింది, ఇక్కడ చూడండి ఎర్రర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. అయితే ఈ ఎర్రర్ ఆబ్జెక్ట్ జనరల్ గా మనకి ఇక్కడ చూస్తే దీంట్లో డిస్క్రిప్షన్, డీటెయిల్ డిస్క్రిప్షన్, ఎర్రర్ టైపు,
దాంట్లో ఎర్రర్స్, ఎక్సెప్షన్, ఫెయిలింగ్ కాంపోనెంట్, ఇలా చాలా డీటెయిల్స్ ఉన్నాయండి మనకి. మ్యూల్ మెసేజ్, ఓకే. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అప్పుడప్పుడు రేర్ గా యూటిలైజ్ చేస్తాం, బట్ మోస్ట్లీ యూటిలైజ్ చేసేది మాత్రం ఇదిగోండి ఈ ఎర్రర్ టైప్, ఓకే, ఈ డీటెయిల్ డిస్క్రిప్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మై మోడ్ లోకి వెళ్ళేసి నేను ఎర్రర్ డాట్ ఎర్రర్ టైప్ చూడండి. ఇక్కడ ఎలా ఉందో అలాగే టైప్ చేస్తున్నాను నేను, ఎర్రర్ టీ క్యాప్స్. చూసారా ఏమొచ్చింది నాకు? హెచ్టిటిపి నాట్ ఫౌండ్. ఈ హెచ్టిటిపి నాట్ ఫౌండ్ సంబంధించిన వాల్యూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ డాట్ డిస్క్రిప్షన్, ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఏముంది, ఆ డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ నాకు వచ్చింది. ఓకే, ఫెయిల్ నాట్ ఫౌండ్ మొత్తం ఓపెన్ వెదర్ ఏపీఐ ఫెయిల్ నాట్ ఫౌండ్. ఒక డీటెయిల్ డిస్క్రిప్షన్ కావాలంటే మాక్సిమం డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఒకే విధంగా ఉంటుందండి. ఎప్పుడన్నా ఇంకా పెద్ద డిస్క్రిప్షన్స్ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఈ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రెండిట్లో ఆల్మోస్ట్ సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, ఫైన్. అంటే అప్పుడప్పుడు యాక్చువల్గా ఈ మ్యూల్ మెసేజ్ కూడా ఉపయోగపడుతుంది అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా చాలా టైమ్స్ లో ఎంట్రీ వస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ లో ఈ మ్యూల్ మెసేజ్ లోకి వెళ్ళి ఇక్కడ టైప్డ్ వాల్యూలోకి వెళ్ళి అండ్ ఇక్కడ వాల్యూ చూస్తే చూడండి ప్రాపర్ రెస్పాన్స్ వచ్చింది. ఏమని? 404 సిటీ నాట్ ఫౌండ్. ఇక్కడ అంతా కూడా వేగ్ గా ఉంది యాక్చువల్ గా కూడా. కొన్ని ఇన్స్టెన్సెస్ లో ఈ మ్యూల్ మెసేజ్ జనరేట్ అవుద్ది. దాంట్లో మ్యూల్ మెసేజ్ లో కూడా టైప్డ్ వాల్యూలో వాల్యూ అని ఉంటుంది అనమాట. ఈ వాల్యూ కూడా ఎప్పుడన్నా ఒక్కొక్కసారి స్పెసిఫిక్ గా మీకు ఎర్రర్ ఏమైనా వచ్చిందని చెక్ చేస్తే ఈ మ్యూల్ మెసేజ్ ఉండింది అనుకోండి. ఈ మ్యూల్ మెసేజ్ జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి ఎంటీ. ఓకే, కొన్ని ఇన్స్టెన్సెస్ లో విల్ బి గెటింగ్ దిస్ పర్టికులర్ వాల్యూ ఆల్సో. దాంట్లో మ్యూల్ మెసేజ్ లో టైప్డ్ వాల్యూలోకి వెళ్ళి వాల్యూలోకి వెళ్తే ఓకే సిటీ నేమ్ ప్రాపర్ గా పంపించలేదు అనేది మనకు క్లియర్ గా ఐడియా ఉండొచ్చు అనమాట. ఓకే, ఈ ఎర్రర్ ఆబ్జెక్ట్ ని ఇలా యూటిలైజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇది జావా. యాక్చువల్గా కూడా నాకు జావాలో వద్దు, జేసన్ లో కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేస్తాను నేను దాన్ని? ఓకే, ఈ %DW 2.0 ఇలా అన్ని ఇచ్చి చేయొచ్చు. కానీ బై డిఫాల్ట్ అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది కాబట్టి అదంతా ఏమి ఇవ్వకుండా అవుట్పుట్ అప్లికేషన్ /JSON ఇలా ఇవ్వచ్చు. యాక్చువల్గా ఎంటర్ ఎర్రర్ మనకి జేసన్ జావాలో ఉన్నది మొత్తం జేసన్ లో కన్వర్ట్ అయింది అన్నమాట. చూస్తే ఎర్రర్ ఆబ్జెక్ట్ ఎంత పెద్ద ఉంటుంది తెలిస్తే చాలా చాలా డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. బట్ దాంట్లో అన్ని డీటెయిల్స్ మనకు అవసరం లేదు. ఓన్లీ వెరీ ఫ్యూ డీటెయిల్స్ ఆర్ రిక్వైర్డ్ టు రన్. ఆల్మోస్ట్ 100 లైన్స్ వచ్చింది దీంట్లో. డీటెయిల్ డిస్క్రిప్షన్, ఎర్రర్ టైప్, ఓకే, ఇలాంటి డీటెయిల్స్ మనకు అవసరం అన్నమాట. ఓకే, చూడండి ఎర్రర్ టైప్ లో ఐడెంటిఫైయర్ నేను చెప్పాను కదా నాట్ ఫౌండ్ అని. నెక్స్ట్ నేమ్ స్పేస్ అని కూడా ఒకటి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ చూడండి ఇక్కడ నేమ్ స్పేస్ ఏమో HTTP. ఎగ్జాక్ట్లీ ఇలా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం యూటిలైజ్ చేసుకొని వీ నీడ్ టు సెండ్ ద రెస్పాన్స్. అయితే ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చిందండి, బాగానే ఉంది. ఇక్కడ అసలు ఎర్రర్ హ్యాండ్లింగ్ మెన్షన్ చేయలేదు. దీన్ని ఎలా సిస్టమ్ ఎలా హ్యాండిల్ చేస్తుంది, లేకపోతే ఈ మ్యూల్స్ ఆఫ్ అప్లికేషన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది? అయితే ఇక్కడ లిజనర్ సెక్షన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే రెస్పాన్సెస్ లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటి 2 పార్ట్స్? ఇక్కడ రెస్పాన్స్ పార్ట్, ఓకే, ఇక్కడ ఎర్రర్ రెస్పాన్స్. ఇదేమో ఫర్ సక్సెస్ రెస్పాన్స్. ఈ ఫస్ట్ పార్ట్ ఏది? బాడీ, హెడర్స్, స్టేటస్ కోడ్, రీజన్ ఫేస్. ఓకే, ఈ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఈ ఎర్రర్ రెస్పాన్స్ లో అంటే ఎర్రర్ ని పంపించేటప్పుడు ఎలా పంపించాలి? ఓకే, ఎలా పంపించాలి? ఇక్కడ చూడండి బై డిఫాల్ట్ ఆల్రెడీ ఏమొచ్చిందండి? అవుట్పుట్ ప్లెయిన్ టెక్స్ట్ లో పంపించండి, ఎర్రర్ డాట్ డిస్క్రిప్షన్ వాల్యూ పంపించండి అని చెప్పి డిఫైన్ చేస్తున్నాం. తర్వాత హెడర్స్ ఏం డిఫైన్ చేయాల, స్టేటస్ కోడ్ ఏం డిఫైన్ చేయాల, రీజన్ ఫ్రేజ్ ఏం డిఫైన్ చేయాల. ఏం డిఫైన్ చేయకపోతే ఏమవుద్ది? బై డిఫాల్ట్ సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ లో ఏముందో
అది అంటే ఏం డీటెయిల్స్ పంపించాలో డిసైడ్ అయిపోతుంది, ఏమి వాల్యూస్ లేకపోతే ఆటోమేటిక్గా ఆ వాల్యూస్ పంపించేస్తాం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇట్ స్టాప్ ద ప్రాసెస్ హియర్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ తో ఇప్పుడు నెక్స్ట్ కాంపోనెంట్ ఏమైనా ఎగ్జిక్యూట్ అయినాయా? అవ్వలేదు. ఇవి ఆటోమేటిక్లీ ఇట్ స్టాప్ ద ప్రాసెస్ హియర్ అండ్ propagated the error response to the consumer. ఒకసారి పోస్ట్ మ్యాన్ కన్స్యూమర్ ఎవరు ఈ టైంలో? పోస్ట్ మ్యాన్. మనం ఆడ మీకు గుర్తుంటే బాడీలో ఏం మెన్షన్ చేస్తున్నారంటే ఎర్రర్ డాట్ డిస్క్రిప్షన్. ఆ ఎర్రర్ ఆబ్జెక్ట్ లో నుంచి డిస్క్రిప్షన్ తీసుకుంది, ఆ డిస్క్రిప్షన్ వాల్యూని పంపించుకుంది. ఎలా పంపించమంది? ప్లెయిన్ టెక్స్ట్ లో. అందుకని ప్లెయిన్ టెక్స్ట్. స్టేటస్ కోడ్ ఏమైనా మెన్షన్ చేసామా మనం? ఏం చేయాలి, అయినా కూడా 500 ఎందుకు వచ్చింది? బై డిఫాల్ట్ ఇట్ విల్ సెట్ టు 500. చెప్పాను కదా డిఫాల్ట్ గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ రీజన్ ఫ్రేజ్ ఏమైనా సెట్ చేసామా? ఏం సెట్ చేయలేదు, అయినా కూడా సర్వర్ ఎర్రర్ అని వచ్చేసింది. ఓకే, దిస్ ఇస్ ద వే ఆటోమేటికల్లీ ఇఫ్ యు ఆర్ నాట్ కాన్ఫిగరింగ్ ఎనీ ఎర్రర్ హ్యాండ్లింగ్, ఆటోమేటిక్లీ సిస్టమ్ విల్ హ్యాండిల్ ది ఎర్రర్ రెస్పాన్సెస్. బట్ ఇలా ఇలా మనం సెట్ చేసి ఎర్రర్ రెస్పాన్స్ పంపిస్తే దట్స్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. ఎందుకని? See, you are sending a request in the JSON format. Even they will expect the response in the JSON format. అది సక్సెస్ రెస్పాన్స్ అవ్వనండి, ఎర్రర్ రెస్పాన్స్ అవ్వనండి. అండ్ కన్స్యూమర్ కి API కి మధ్యలో మళ్ళీ ఒక రెస్పాన్స్ స్ట్రక్చర్ ఫాలో అవుతారు అనమాట. నేను ఈ స్ట్రక్చర్ లోనే పంపిస్తాను మీకు, దాన్ని మీరు ఇలాగా వాడుకోండి అని చెప్పి చెప్తాం మనం. అప్పుడు ఎర్రర్ రెస్పాన్స్ కూడా ముందుగానే డిసైడ్ అయ్యి నాకు ఎర్రర్ రెస్పాన్స్ లో స్టేటస్ కోడ్ పంపించండి, లేకపోతే మెసేజ్ పంపించండి, ఇలాగని చెప్పి ఒక రెస్పాన్స్ స్ట్రక్చర్ ఇస్తారు మనం, ఎర్రర్ రెస్పాన్స్ స్ట్రక్చర్. ఆ విధంగానే మనం ఎర్రర్ రెస్పాన్స్ పంపించాలి. అలా మన ఇష్టం వచ్చినట్టు పంపించేదానికి పంపిస్తే ఏమవుద్ది, ఈ కన్స్యూమర్ ఈ ఎర్రర్ రెస్పాన్స్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో వాళ్ళకి అర్థం కాదనమాట. ఇప్పుడు ఒకసారి ఇలా పంపించారు, ఇంకోసారి ఇంకోలా పంపించారు. అలాంటప్పుడు ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ ఫ్రమ్ దేర్ సైడ్ అనమాట. అందుకని ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు సెండ్ ఎర్రర్ రెస్పాన్స్ ఆల్సో ఇన్ ద ప్రాపర్ స్ట్రక్చర్ అండ్ ప్రాపర్ ఫార్మాట్. మనం సక్సెస్ రెస్పాన్స్ ఎలాగైతే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లో పంపిస్తున్నామో, ఇది కూడా ప్రాపర్ స్ట్రక్చర్ లో పంపించాలి. అయితే అది ఎలా డిఫైన్ చేస్తాము? నేను చెప్పిన ఈ 3 ప్లస్ జేసన్ ఫార్మాట్. ఇప్పుడు మనకి ఇన్పుట్ జేసన్ లో పంపిస్తున్నాడు. ఈవెన్ అది సక్సెస్ రెస్పాన్స్ అయినా నేను జేసన్ లోనే పంపించాలి. అండ్ ఈవెన్ ఎర్రర్ రెస్పాన్స్ ఆల్సో ఐ షుడ్ సెండ్ ఇట్ ఇన్ ద జేసన్ ఫార్మాట్. ఇప్పుడు బై డిఫాల్ట్ ఎలా వెళ్తుంది అనేది టెక్స్ట్ లో వెళ్తుంది, టెక్స్ట్ ప్లెయిన్. ఓకే, నౌ వీ నీడ్ టు చేంజ్ దిస్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ప్రాపర్ గా మళ్ళీ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఎర్రర్ టైప్ ఏం వచ్చిందండి? HTTP నాట్ ఫౌండ్ వచ్చింది. HTTP నాట్ ఫౌండ్. ఇక్కడ ఎర్రర్ హ్యాండింగ్ లో అసలు దానికి సంబంధించిన ఆనర్ ప్రాపగేట్ కానీ లేదా ఆనర్ కంటిన్యూ కానీ ఏమీ డిఫైన్ చేయలేదు కదా మనం. అందుకని ఆటోమేటిక్లీ ఏం చేసింది, ఇట్ వెంట్ టు ది లిజనర్ అండ్ దెన్ ఇట్ సెంట్ ద రెస్పాన్స్. బట్ ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా, చూడండి, ఎర్రర్ టైప్ HTTP నాట్ ఫౌండ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నౌ ఐ సెండ్ ద రెస్పాన్స్. I'll stop it. Okay, I'll go to core part. చూడండి, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఒక సెక్షన్ సపరేట్ కోర్ పార్ట్ లోనే ఉంది. నేను చెప్పిన 4 కాంపోనెంట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఏంటంటే ఎర్రర్ హ్యాండ్లర్, ఆనర్ కంటిన్యూ, ఆనర్ ప్రాపగేట్, రైజ్ ఎర్రర్. ఇప్పుడు 1 by 1 చూసుకుంటూ వస్తామని చెప్పాను కదా. ఫస్ట్ మనం డీల్ చేసేది ఏంటి? ఆనర్ ప్రాపగేట్ డీల్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఓకే, ఆనర్ ప్రాపగేట్. అండ్ ట్రై బ్లాక్ ఎక్కడ ఉంటుందండి? ట్రై స్కోప్స్ లో ఉంటుంది. ఇదిగోండి, స్కోప్స్ లో ట్రై. ఓకే, అది దాని గురించి నేను మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఆనర్ ప్రాపగేట్ చేస్తున్నాం కదా. ఈ ఆనర్ ప్రాపగేట్ యాక్చువల్ గా ఫస్ట్ దాని గురించి మనం తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, దిస్ ఆనర్ కాంపోనెంట్ అలౌస్ యూ టు ప్రాపగేట్ అన్ ఎర్రర్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ అదర్ కాంపోనెంట్స్. ఎగ్జాక్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఐ విల్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎక్కడ చేయాలండి? ఎర్రర్ హ్యాండ్లింగ్ పార్ట్ లో చేయాలి. ఐ డ్రాగ్డ్ అండ్ డ్రాప్డ్ దట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ HTTP నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ రైజ్ అవుతుంది. నేను ఆ ఎర్రర్ కి ఇక్కడ నేను డిఫైన్ చేయాలనుకుంటున్నాను. ఎర్రర్ క్యాచ్ చేయాలి కదండి. ఎర్రర్ క్యాచ్ చేయాలంటే ఎలా? ఈ ఆనర్ ప్రాపగేట్ కి రావాలి ఎర్రర్ అని చెప్పి ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఎర్రర్ టైప్ మెన్షన్ చేయాలి మనం. ఓకే, ఎర్రర్ టైప్, ఈ టైప్ ఉంది కదండి, ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఏంటది?
హెచ్టిటిపి నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ ఆనరర్ ప్రాపగేట్ కి సంబంధించిన ఈ లోపల ఇప్పుడు నేను కాంపోనెంట్స్ ప్లేస్ చేస్తాను కదా, వాటిని ఎగ్జిక్యూట్ చేసి తర్వాత సెండ్ ఇట్ టు ద లిజనర్ అని చెప్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, నేను చెప్పాను కదండి, మనం 3 డిఫైన్ చేయాలని, స్టేటస్ కోడ్, రీజన్ ఫ్రేజ్, బాడీ అన్ని డిఫైన్ చేయాలనుకుంటున్నాను కదా. ఆ 3 ఎక్కడ డిఫైన్ చేస్తాను? ఐ విల్ డిఫైన్ దెమ్ ఇన్సైడ్ ఆనరర్ ప్రాపగేట్. ఆనరర్ ప్రాపగేట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హెచ్టిటిపి నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది? ఎర్రర్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడ ఇక్కడ ఈ లోపల ఏం కాంపోనెంట్స్ ఏం పెట్టకపోతే మళ్ళీ ఆటోమేటికల్లీ అలాగే వెళ్ళిపోద్ది. అలా కాకుండా ఇప్పుడు నేను ఐ విల్ ట్రై టు కాన్ఫిగర్ దమ్ వెరీ ప్రాపర్లీ. ఏమేం కాన్ఫిగర్ చేస్తాను చూడండి. ఆ కాన్ఫిగర్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని మళ్ళీ లిజనర్ కాన్ఫిగరేషన్ కూడా నేను మారుస్తాను. దెన్ హౌ ద రెస్పాన్స్ విల్ బి ప్రాపగేటెడ్. ఓకే, ఎర్రర్ రెస్పాన్స్ స్ట్రక్చర్ ఏంటండి? ఎలా ఉండాలి ఎర్రర్ రెస్పాన్స్ స్ట్రక్చర్? ఓకే, సింపుల్ గా అనుకుందాం. ఓకే, సింపుల్ గా అనుకుందాం. ఎలా అంటే ఒక సెకండ్ అండి. ఓకే, ఇలా పంపిద్దాం అండి. ఎలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ సింపుల్ గా చూపిస్తున్నాను, బట్ రియల్ టైమ్ లో ఎలా ఉండొచ్చు? వాళ్ళు ఆల్రెడీ ఎర్రర్ రెస్పాన్స్ ఇలా ఉండాలని ఒక 4-5 ఫీల్డ్స్ పెట్టి, ఆ 4-5 ఫీల్డ్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఆల్రెడీ డాక్యుమెంటెడ్ లో ఉంటుంది. లేదా ఆల్రెడీ ప్రీవియస్ ఏపీఐస్ ఎలా డిఫైన్ చేస్తున్నారో వాటిని యూజ్ అయినా మనం చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఏం చెప్తామండి? స్టేటస్ కోడ్ పంపించండి. ఎగ్జాక్ట్లీ. తర్వాత వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఎర్రర్ మెసేజ్, ఆ ఎర్రర్ మెసేజ్ కూడా దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ పంపించండి అని చెప్పి సింపుల్ గా ఒక 2 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇది బాడీ పార్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, దిస్ ఇస్ ద బాడీ పార్ట్. నౌ ఐ గో బ్యాక్ టు అవర్ ఇంప్లిమెంటేషన్. అండ్ క్లోజింగ్ ద అన్రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అండి. ఓకే, ఇంకేం లేవు, అందుకని అన్రిలేటెడ్ ప్రాజెక్ట్స్ రావట్లా, ఆల్రెడీ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఓన్లీ ఇప్పుడు మనం వర్క్ చేసే ప్రాజెక్ట్ ఒకటే ఓపెన్ లో ఉంది. దట్స్ ఫైన్. నౌ ఐ గో బ్యాక్ హియర్. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానండి? నేనేం చేయాలనుకుంటున్నాను? దీనికి సంబంధించిన అన్ని సెట్ చేయాలనుకుంటున్నాను. ఐ టేక్ ఏ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్. దర్ ఆర్ 2 ways ఆఫ్ డూయింగ్ ఇట్. 2 ways ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను 3 సెట్ చేయాలండి. ఇఫ్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఆర్ దోస్? బాడీ సెట్ చేయాలి. ఓకే, ఎర్రర్ రెస్పాన్స్ బాడీ సెట్ చేయాలి. ఎర్రర్ రెస్పాన్స్ సంబంధించిన స్టేటస్ కోడ్ సెట్ చేయాలి. నెక్స్ట్ ఎర్రర్ రెస్పాన్స్ సంబంధించిన రీజన్ ఫ్రేజ్ సెట్ చేయాలి. ఈ 3 ఎలా సెట్ చేస్తాను? ఒక ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ లో అయినా చేసేయచ్చు. ఓకే, లేదు, ఐ కెన్ సెట్ ఇట్ ఇన్ 3 డిఫరెంట్ సెట్ వేరియబుల్స్. 3 సెట్ వేరియబుల్స్ తీసుకొని ఆ 3 వేరియబుల్స్ అయినా క్రియేట్ చేస్తాం. మనకి ఆల్రెడీ ఎలా సెట్ చేయొచ్చు అంటే, ఓకే, బాడీ సెక్షన్ ఇక్కడ సెట్ చేస్తానండి. ఎలా సెట్ చేస్తాను? జేసన్ పంపించాలి కాబట్టి ఫస్ట్ థింగ్ ఐ విల్ కన్వర్ట్ దిస్ పేలోడ్. బాడీని ఇక్కడ పేలోడ్ లో సెట్ చేస్తున్నాను. ఓకే, పేలోడ్. తర్వాత ఈ స్టేటస్ కోడ్. ఈ స్టేటస్ కోడ్ ఏంటి? యాక్చువల్ గా ఇది హెచ్టిటిపి నాట్ ఫౌండ్. హెచ్టిటిపి నాట్ ఫౌండ్ కి ఏం వస్తుంది? జనరల్ గా నాట్ ఫౌండ్ కి ఏంటంటే స్టేటస్ కోడ్ 404. అందుకని దానికి సంబంధించిన స్టేటస్ కోడ్ ఓకే 404. అండ్ ఎర్రర్ కి సంబంధించిన డిస్క్రిప్షన్. ఓకే, ఎర్రర్ డాట్ డిస్క్రిప్షన్. ఆల్రెడీ మనం చూసాం కదా, ఈ మెసేజ్ లో ఎర్రర్ డాట్ డిస్క్రిప్షన్ ఇలా పంపించాలనుకుంటున్నాం. ఇది పేలోడ్ లో సెట్ చేస్తాం. అండ్ స్టేటస్ కోడ్ కి రీజన్ ఫ్రేజ్ ఎలా సెట్ చేస్తాము? ఐ విల్ సెట్ 2 డిఫరెంట్ వేరియబుల్స్. ఓకే, 2 డిఫరెంట్ వేరియబుల్స్. ఎలా వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి? క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ యాడ్ న్యూ టార్గెట్. ఓకే, యాడ్ న్యూ టార్గెట్. ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ తోటే యూ కెన్ సెట్
పేలోడ్, అట్రిబ్యూట్స్ అండ్ వేరియబుల్స్ 3 సెట్ చేయొచ్చు. ఇప్పుడు దాకా మనం అబ్జర్వ్ చేస్తుంటాం ఓన్లీ పేలోడ్ సెట్ చేసేవాళ్ళం యాక్చువల్ గా కూడా. ఇప్పుడు అట్రిబ్యూట్స్ కూడా కావాలంటే సెట్ చేసుకోవచ్చు, వేరియబుల్. బట్ అట్రిబ్యూట్స్ చాలా రేర్ గా సెట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ బి యూజింగ్ ఫర్ వేరియబుల్ ఆల్సో. నౌ ఐ ట్రై టు క్రియేట్ ఏ వేరియబుల్. ఏం వేరియబుల్ అండి? హెచ్టిటిపి స్టేటస్. హెచ్టిటిపి స్టేటస్. దీనికి సంబంధించిన వాల్యూ ఇక్కడ సెట్ చేయొచ్చు. అయితే నేను ఇదంతా చేసి ఓన్లీ నెంబరే కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ ది 404. నెక్స్ట్ రీజన్ ఫ్రేజ్ ఇంకో సెట్ చేయాలి కదండి, అది ఇంకొక వేరియబుల్. I can take another variable, okay, and reason phrase, RASONPHRASC. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పంపించి ఇప్పుడు నేను ఏం చేశానండి, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ లో ఐ జస్ట్ క్రియేటెడ్ 1 పేలోడ్ అండ్ 2 వేరియబుల్స్. పేలోడ్ అయితే ఇది, అండ్ స్టేటస్ కోడ్ ఇది, అండ్ రీజన్ ఫ్రేజ్ ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్ కాన్ఫిగర్ చేసాం, బాగానే ఉంది ఎగ్జాక్ట్లీ. బట్ లిజనర్ కాన్ఫిగరేషన్ లో కూడా మనం అలా మెన్షన్ చేస్తున్నాం కదండి, అది ప్రాపర్ గా ప్రాపగేట్ అవుతుంది. ఐ గో టు రెస్పాన్సెస్ పార్ట్ అండ్ దెన్ ఫస్ట్ ఇక్కడ ఏం సెట్ చేయాలండి, బాడీ పార్ట్ లో పేలోడ్. ఎందుకని? నేను ఎర్రర్ రైజ్ అయ్యి క్యాచ్ అయిన తర్వాత పేలోడ్ సెట్ చేస్తాను. అదే పేలోడ్ ని ఐ షుడ్ సెండ్ as ద ఎర్రర్ రెస్పాన్స్ ఎగ్జాక్ట్. నెక్స్ట్ ఐఎమ్ నాట్ కాన్ఫిగరింగ్ ఎనీ హెడర్స్. స్టేటస్ కూడా ఏంటి, వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ఆ వేరియబుల్ ఎలా కాల్ చేయాలి? ఆల్రెడీ మనకు ఐడియా ఉంది కదండి, vars డాట్ http స్టేటస్. ఇవన్నీ కేస్ సెన్సిటివ్, యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. దిస్ ఈస్ వన్ థింగ్. అండ్ రీజన్ ఫ్రేజ్ ఎలా అండి, దానికి కూడా వేరియబుల్ క్రియేట్ చేశాను. ఐ విల్ యూజ్ vars డాట్ రీజన్ ఫ్రేజ్. ఇప్పుడు ఏమవుతుందండి, ఫస్ట్ ఇక్కడ ఎర్రర్ రైజ్ అవుద్ది. ఓకే, ఈ పర్టికులర్ ఎర్రర్ మ్యాచ్ అయింది కాబట్టి, ఇది ఆనర్ ప్రాపగేట్ లో ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఇట్ విల్ కమ్ హియర్. ఓకే, అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్. Okay, it will execute this particular transform message, and then it will propagate the error response to the listener. Listener will send the response to consumer. ఇది జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఒక లాగర్ కూడా ప్రింట్ చేద్దాం అనుకుంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, లాగర్. లేదు, ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ తర్వాత ఏముందండి, ఎక్సెప్షన్ లాగర్. ఏం ప్రింట్ చేద్దామండి, పేలోడ్ ప్రింట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే పేలోడ్ ఏది ఉంటుంది ఇప్పుడు, దీంట్లో ఉన్న పేలోడ్. ఓకే, అండ్ ఐ రీనేమ్ దిస్ ఆల్సో error response. ఓకే, నా సరే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపించేస్తాను. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎర్రర్, ఈ ఎర్రర్ ఒకటే కదా, వేరే ఎర్రర్ వస్తే ఏమవుద్ది? వేరే ఎర్రర్ ఇక్కడ లేదు కాబట్టి మళ్ళీ డిఫాల్ట్ ఎర్రర్ హ్యాండిల్ చేస్తాం. ఓకే, ఐ విల్ గో టు దట్ పర్టికులర్ సెక్షన్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్, బట్ బిఫోర్ దట్ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ అండ్ దెన్ సీ. ఓకే, నౌ ఐ ట్రై టు debug this application. Hope everyone is following me. ఓకే కదండి, ఎందుకంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. ఓకే, ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం బాగా ఎక్కువగా టచ్ చేస్తాం. ఐ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ఇంపార్టెంట్ టాపిక్స్ యాక్చువల్ గా. ప్రాపర్గా ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ స్టాప్ మీ. అండ్ ఇంకొకసారి గో త్రూ ద సెషన్ వన్స్ అగైన్ ఆఫ్టర్ గోయింగ్ బ్యాక్, అండ్ ప్రాక్టీస్ కూడా చేయండి. ఓకే, ఇట్స్ డిప్లాయిడ్ రైట్ నౌ. ఐ గో బ్యాక్ టు
పోస్ట్ మ్యాన్ హిట్ చేయండి. ఓకే, ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎర్రర్ వస్తే ఇంతకుముందు ఏమైందండి, ఎర్రర్ హ్యాండింగ్ లేదు కాబట్టి ఆటోమేటిక్లీ ఇటు డైరెక్ట్ గా వెళ్ళిపోయింది అది యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ లో. ఇప్పుడు చూడండి, సి ఇక్కడ రైజ్ అయిన హెచ్టిటిపి నాట్ ఫౌండ్ ఎర్రర్ ఇక్కడ ఈ ఎర్రర్ టైప్ తోటే మ్యాచ్ అయింది కాబట్టి ఇట్ కేమ్ టు దిస్ పర్టికులర్ బ్లాక్, ఈ ఆనర్ ప్రాపగేట్ బ్లాక్ లోకి వచ్చింది. ఇప్పుడు ఆనర్ ప్రాపగేట్ బ్లాక్ లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ట్రాన్స్ఫర్ మెసేజ్ పెట్టాను, ఇంకా వేరు వేరు కూడా కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. వేరే ప్రాసెస్ ఏదైనా చేయాలన్నా కూడా యూ కెన్ ట్రై టు డూ దోస్ యాక్టివిటీస్ ఎగ్జాక్ట్లీ. లైక్ ఇక్కడ ఏమైనా యాక్టివిటీస్ కావాలన్నా కూడా ఇంకా ఒక 4-5 కాంపోనెంట్స్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్, అండ్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ యూ నీడ్ టు డూ దట్ ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ట్రాన్స్ఫర్ మెసేజ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత చూస్తే చూడండి, పేలోడ్ ఏముందండి, స్టేటస్ కోడ్ 404 అండ్ ఎర్రర్ డాట్ డిస్క్రిప్షన్ మెసేజ్ నేను లింక్అప్ చేశాను. అండ్ దెన్ వేరియబుల్స్ కూడా 2 వేరియబుల్స్ క్రియేట్ చేసాం. ఒకటి స్టేటస్ కోడ్ వేరియబుల్, హెచ్టిటిపి స్టేటస్ వేరియబుల్, ఇంకోటి రీజన్ ఫ్రేజ్ వేరియబుల్. నౌ ఇప్పుడు చూడండి, జేసన్ ఫార్మాట్ లో రెస్పాన్స్ వచ్చింది. ఓకే, స్టేటస్ కోడ్ 404 అండ్ మెసేజ్ http get on resource, this particular thing is not working fine. అండ్ స్టేటస్ కోడ్ ఏమొచ్చిందండి, 404, అండ్ రీజన్ ఫ్రేజ్ ఏమొచ్చిందండి, http నాట్ ఫౌండ్. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఉండడం వల్ల ప్రాపర్ గా వీఆర్ కమ్యూనికేటింగ్ టు ద కన్స్యూమర్, వీఆర్ ప్రాపర్లీ కమ్యూనికేటింగ్ టు ద కన్స్యూమర్. ఒకవేళ ఇంకా డీటెయిల్ గా పంపించాలంటే యూ కెన్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ ఆల్, అది ప్రాజెక్ట్ బట్టి దే విల్ ట్రై టు డిసైడ్. ఓకే, డిపెండ్స్ ఆన్ ది స్పెసిఫిక్ ప్రాజెక్ట్ హౌ యువర్ ఎర్రర్ రెస్పాన్స్ షుడ్ బి డిజైన్. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంది, ఇక్కడ స్టాప్ అయింది, ఎర్రర్ క్యాచ్ అయింది. ఎర్రర్ క్యాచ్ అయిన తర్వాత ఆ పర్టికులర్ ఎర్రర్ టైప్ మ్యాచ్ అయింది కాబట్టి దానికి సంబంధించిన కాంపోనెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యి దెన్ వీఆర్ సెండింగ్ ద రెస్పాన్స్. ఓకే ఫైన్. నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎర్రర్ ని కాకుండా వేరే టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఐఎమ్ సెండింగ్ ద ప్రాపర్ సిటీ. ఇప్పుడు సక్సెస్ రెస్పాన్స్. ఓకే, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నేను వేరే ఎర్రర్ రైజ్ చేయాలనుకుంటున్నా. వేరే ఎర్రర్ ఏం రైజ్ చేద్దాం అనుకుంటానంటే కీ పంపిస్తున్నాం కదా మనం, ఆ కీని తప్పు పంపిద్దాం. ఓకే, కీని తప్పు పంపిద్దాం. లేదు కీ కాకపోతే వేరే ఏదైనా కానీ పర్లేదు యాక్చువల్గా కూడా. ఐ థింక్ సార్స్ మెయిన్ రిసోర్సెస్ లో పోస్ట్ కానీ, ఓకే ప్రాపర్టీస్ కదా ఇప్పుడు మనం వాడుతుండేది. ఓకే, ప్రాడ్ వాడుతున్నాం, ప్రాడ్ డాట్ సెక్యూరిటీస్, ప్రాడ్ డాట్ ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు ఇది 1 ఇచ్చేద్దాం. ఇప్పుడు హోస్ట్ తప్పు అనుకోండి, ఆటోమేటిక్లీ ఏమవుతుంది, ఓకే ప్రాబ్లం కదా. అండ్ నేను మీకు చెప్పాను కదా, ప్రాపర్టీ ఫైల్లో చేంజ్ చేస్తే ఆటో బిల్డ్ వర్క్ అవ్వదండి అని చెప్పాను, గుర్తుందా మీకు. వాట్ ఐ షుడ్ డూ, ఐ షుడ్ స్టాప్ ఇట్ అండ్ అగైన్ డీబగ్ ఇట్. I can use this option or this shortcut option. ఇదే ఆల్రెడీ నేను డీబగ్ కాన్ఫిగరేషన్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నాయి కదా చూడండి. ఎన్వైరన్మెంట్ అంటే ఫర్ సమ్వన్ హూ డిడ్ంట్ అటెండ్ ద సెషన్ ఎస్టర్డే, ఎన్వైరన్మెంట్ కీ ప్రాపర్టీస్, సెక్యూర్ ప్రాపర్టీస్ అవన్నీ డిస్కస్ చేసామండి. దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని ఇక్కడ చేస్తున్నాను. ఆటోమేటిక్లీ అవన్నీ తీసుకుంటాం. సేవింగ్ చేయలేదు కదా చేంజెస్, డోంట్ సేవ్. ఓకే, నౌ డిప్లాయ్ అయిందా. ఓకే, ఇట్స్ గెటింగ్ డిప్లాయ్డ్. Fine. Now I'll send the request. ఇప్పుడు ఏం ఎర్రర్ వచ్చిందండి, హెచ్టిటిపి కనెక్టివిటీ ఎర్రర్. ఓకే, ఈ ఎర్రర్ టైప్ తో మ్యాచ్ అవుతుందా, ఈ ఎర్రర్ టైప్ తో మ్యాచ్ అవుతుందా. ఓకే, మ్యాచ్ అవ్వట్లా. అప్పుడు ఈ ఎర్రర్ ఇక్కడ స్టాప్ అయిపోయి ఇక్కడికి వస్తుందా,
రాదు, ఎందుకని మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి. ఏం చేసిందండి, డిఫాల్ట్ ఎర్రర్ హ్యాండ్లర్ మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి రెస్పాన్స్ ఎలా ఉంటుందో. నేనేం చెప్తున్నాను ఎర్రర్ రెస్పాన్స్ దగ్గర, పేలోడ్ పంపించానని చెప్పాను. ఇక్కడ ఈ టైంలో బ్రేక్ అయ్యేటప్పుడు పేలోడ్ ఏంటి, సిటీ హైదరాబాద్. ఓకే, మనం ఏ రిక్వెస్ట్ పంపించామో అదే పేలోడ్ ఉంది, అందుకని ఆ రెస్పాన్స్ వచ్చింది పేలోడ్ లో. నెక్స్ట్ రీజన్ కోడ్, అది స్టేటస్ కోడ్ ఏమొచ్చింది, ఆ వేరియబుల్ లేదు కాబట్టి నల్ వచ్చింది కాబట్టి డిఫాల్ట్ గా అది 500 తీసేస్తుంది. అండ్ రీజన్ ఫ్రేస్ కూడా ఆటోమేటిక్లీ సర్వర్ ఎర్రర్ ఇచ్చేసింది, ఈ 3 వాల్యూస్. అయితే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలి, సింపుల్. మళ్ళీ ఇంకొక ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హెచ్టిటిపి కనెక్టివిటీ ఇష్యూ కూడా మనం డిఫైన్ చేస్తాం. ఎలాగా, ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, మన కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు హెచ్టిటిపి డేటాబేస్ ఇట్లాంటి అన్ని కాంపోనెంట్స్ ఇక్కడ ప్లేస్ చేసి ఉంటాం కదా, దానికి సంబంధించిన ఎర్రర్స్ అన్ని కూడా ఈ సెర్చ్ బటన్ క్లిక్ చేయగానే అన్ని కూడా ఇక్కడ మనకి తెలుస్తుంటుంది, అన్ని డిస్ప్లే అవుతాయి. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెచ్టిటిపి కనెక్టివిటీ కూడా నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను. హెచ్టిటిపి కనెక్టివిటీ, ఐ కెన్ సెలెక్ట్ దిస్. ఓకే, హెచ్టిటిపి కనెక్టివిటీ. ఇప్పుడు ఈ హెచ్టిటిపి కనెక్టివిటీకి ఓకే నేనేం చేయాలి, మళ్ళీ ఇలాగా మెన్షన్ చేయాలి. ఓకే, ఇలా మెన్షన్ చేయాలి. అయితే ఏం చేస్తానంటే ఐ కెన్ కాపీ దీస్ టూ. ఓకే, రెండు సెలెక్ట్ చేసాను, షిఫ్ట్ కంట్రోల్ సి కంట్రోల్ కంట్రోల్ సి కంట్రోల్ వి, ఇది ఒక వే చేయొచ్చు, లేదా XML లోకి వెళ్ళి కాపీ పేస్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఇలా కాపీ చేస్తే కంట్రోల్ సి కంట్రోల్ వి చేస్తే కాపీ ఆఫ్ అని వస్తుంది, దాన్ని మనం రీనేమ్ చేసుకుని ఇలా తక్కువ అయితే ఇలా రీనేమ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నా ఈ ఫైనల్ రెస్పాన్స్ హెచ్టిటిపి కనెక్టివిటీ కదండి. ఓకే, కనెక్టివిటీకి స్టేటస్ కోడ్ ఏంటి, అంటే యాక్చువల్ గా మనకి ఈ కనెక్టివిటీ ఎక్కడి నుంచి, ఈ కనెక్టివిటీ ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ లో ఇష్యూ ఇది ఎగ్జాక్ట్లీ, అందుకని ఇట్స్ బెటర్ విల్ సెండ్ ఇట్ ఎస్ సర్వర్ ఎర్రర్. సర్వర్ సారీ అండి, సర్వర్ ఎర్రర్, సర్వర్ సైడ్ ఎర్రర్స్ కి ఏంటంటే స్టేటస్ కోడ్ 500 కదా, 500 ఆర్ 501 502 503 అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఉంటుంది. బట్ హియర్ విల్ ట్రీట్ ఇట్ ఎస్ 500 స్టేటస్ కోడ్ ని, అండ్ ఎర్రర్ డాట్ డిస్క్రిప్షన్ లో ఇది వచ్చేస్తుంది. ఓకే, అండ్ దెన్ స్టేటస్ కోడ్ ఇక్కడ మళ్ళీ 500. నెక్స్ట్ ఇక్కడేమో రీజన్ ఫ్రేజ్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని పెడతాం, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఓకే, సరే అండి, బానే ఉంది. ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ సెర్చ్ చేస్తే చాలా ఎర్రర్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇన్నిసార్లు రాయాలా ఏంటి అనేది ఒక డౌట్ రావచ్చు. నెక్స్ట్ అది కూడా డీల్ చేద్దాం. బట్ స్టిల్ బిఫోర్, ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసాం, హెచ్టిటిపి కనెక్టివిటీ ఇష్యూ వస్తే ఏమైందండి, డిఫాల్ట్ ఎర్రర్ హ్యాండలర్ హ్యాండిల్ చేసింది. ఇప్పుడు ఏం హ్యాండిల్ చేస్తుంది, ఈ పర్టికులర్ ఇది హ్యాండిల్ చేస్తుంది. ఓకే, విల్ సీ. ఓకే, ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయింది, ఐ ట్రై టు గెట్ ఇట్. Okay, now HTTP connectivity error. This error type is matching with the on error propagate of error handling. Match అయింది. Now this is the response. చూడండి, 500 internal server error and status code message. మనం ప్రాపర్ గా అనుకున్నట్టు వచ్చింది. ఓకే, సరే, ఇది కూడా బాగుందండి. అసలు ఇప్పుడు ఈ రెండు ఇష్యూస్ కాకుండా వేరే ఇష్యూ వస్తే ఎలాగా, అప్పుడు ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయండి మీరు చూపించిన దాంట్లో. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రాయాలా ఏంటని ఒక డౌట్ రావచ్చు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్నది కూడా చేయొచ్చండి. యాక్చువల్ కూడా ఏంటంటే
రెండిటికి కలిపి కూడా ఒకటే చేయొచ్చు. అంటే ఈ రెండు ఎర్రర్స్ ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, మల్టిపుల్ ఏమైనా ఎర్రర్స్ కానీ ఒకేసారి మనం చేయాలంటే కూడా ఒకే దాంట్లో వీ కెన్ మెన్షన్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. మనం ఇది హెచ్టిటిపి కనెక్టివిటీ చేస్తాం కాబట్టి ఐ ట్రై టు కీప్ ఇట్ ఫర్ హెచ్టిటిపి కనెక్టివిటీ ఉంది. మల్టిపుల్ టైమ్స్ కూడా చేసేదానికి స్కోప్ ఉంది. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. యూ కెన్ డూ దట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ రెండు కాకుండా వేరే ఎర్రర్ వస్తే ఎలాగా? ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రాడ్ డాట్ ఈ యామల్స్ కాదు కదా ఇప్పుడు మనం వాడేది ప్రాడ్ ప్రాపర్టీస్. ఈ arg1 ను ప్రాపర్ గా పెట్టేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు వేరే ఎర్రర్ కోసం ట్రై చేద్దాం. ఓకే, అండ్ దీనికి సంబంధించిన ఇప్పుడు చూడండి, ఇది ప్రాపర్ కీ కదండి, మనం ఎన్క్రిప్ట్ చేసి కీ పెట్టినాం ఇక్కడ. ఈ ప్రాపర్ కీ నేను ఏం చేస్తానంటే కావాలనే మార్చేస్తాను. ఓకే, కావాలనే మార్చేస్తాను. ఏం మారుస్తానంటే ఇక్కడ ఈ డబ్ల్యూ బదులు జెడ్ పెడదాం. ఓకే, జెడ్ పెడదాం. ఇప్పుడు ఆటోమేటిక్లీ కీ తప్పు కదండి. విల్ గో హియర్, విల్ రీస్టార్ట్ ద అప్లికేషన్, రీడిప్లాయ్ ద అప్లికేషన్, అండ్ దెన్ ఇప్పుడు వేరే ఎర్రర్ వస్తుంది. అప్పుడు వేరే ఎర్రర్ వచ్చినప్పుడు ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదు. అగైన్ డిఫాల్ట్ ఎర్రర్ హ్యాండ్లర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. అప్పుడు దాన్ని మళ్ళీ ఎలా కాన్ఫిగర్ చేయాలో చూపిస్తాం. Okay, it's deployed now. I'll try to hit it once again. ఓకే, ఇప్పుడు ఎర్రర్ ఏంటండి? మ్యూల్ ఎక్స్ప్రెషన్ ఎర్రర్. ఎందుకని? ఎగ్జాక్ట్లీ కుడ్ నాట్ ఎన్క్రిప్ట్ ఆర్ డీక్రిప్ట్ ద డేటా. అంటే అది డేటా తప్పు వచ్చింది కాబట్టి అందుకని ఎన్క్రిప్ట్ చేయలేను అని చెప్పి చెప్తుంది అనమాట. సరే, డీక్రిప్ట్ చేయలేను. ఎన్క్రిప్టెడ్ వాల్యూ ఉంది, డీక్రిప్ట్ చేయలేను. దీనికి సంబంధించిన ఎర్రర్ ఏమైనా ఇక్కడ మెన్షన్ చేసినామండి మనం? ఏం చేయలేదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అందుకని ఈ మ్యూల్ ఎక్స్ప్రెషన్ ఎర్రర్స్ అనేవి చాలా రేర్ గా వస్తాయి. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ అన్ఆథరైజ్డ్ ఎర్రర్. బట్ అన్ఆథరైజ్డ్ ఎర్రర్ ఎందుకు రావట్లేదు అని అంటే చెప్తాను అది కూడా ఒకసారి. ఇప్పుడు ఈ కీస్ లో ఇక్కడ ఇది డబ్ల్యూఏ ఉంది కదా, ఐ ట్రై టు కీప్ ఇట్ డబ్ల్యూ. ఓకే, మనకి ఇదేం చేస్తానంటే ఐ ట్రై టు టేక్ ద కీ. ఓకే, ప్రాపర్ కీ మర్చిపోయి దాన్ని ఏం చేద్దామంటే విల్ ట్రై టు గో టు ప్రాడ్ అండర్ స్కోర్ సెక్యూర్. ఓకే, ఈ వాల్యూ తీసుకొని మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి విల్ గో టు సెక్యూర్ ప్రాపర్టీస్ జనరేటర్. వెళ్ళేసి వాల్యూలో డీక్రిప్ట్ చేయాలి కదండి. ఓకే, విల్ ట్రై టు డీక్రిప్ట్ ఇట్. ఏఏసిబిసి ఏబిసిడి 1 2 3 4 ఇఫ్ యూ రిమెంబర్ 1 2 3 4. తర్వాత EFGH 5 6 7 8 ఇది అనుకుంటా కీ. యా, దిస్ ఇస్ ద ప్రాపర్ వాల్యూ. ఇప్పుడు ఇదేం చేస్తానంటే ఐ ట్రై టు పాస్ ఇట్ హియర్. కావాలని కీ తప్పుస్తామండి. ఓకే, 8 ఇచ్చాను. నౌ ఐ విల్ చేంజ్ ఇట్ టు ఎన్క్రిప్ట్. ఓకే, ఐ విల్ జనరేట్ ఇట్. ఓకే, అంటే ఏం లేదండి, నేనేం చేస్తాను సింపుల్ గా ఐఎమ్ సెండింగ్ ఎ రాంగ్ కీ. దట్స్ ఇట్. అప్పుడు ఏమవుతుంది? అన్ఆథరైజ్డ్ ఎర్రర్ రావాలి మనకి. ఎగ్జాక్ట్లీ. ఓకే, వెన్ ఎవర్ వీఆర్ ట్రైంగ్ టు సెండ్ ఎ రాంగ్ కీ.
మ్యూల్ ఎక్స్ప్రెషన్ ఎర్రర్ కూడా చూడండి ఇలాగే ఫైండ్ ఎర్రర్ బై డిఫాల్ట్ ఎర్రర్ హ్యాండిల్ చేసి వచ్చేసింది అనమాట. అయితే ఇప్పుడు ఇలా ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయండి. హండ్రెడ్స్ ఆఫ్ ఎర్రర్స్ కి ఇట్లా కాన్ఫిగర్ చేస్తామంటే అలా చేయమండి. మెయిన్ ఇంపార్టెంట్ ఎర్రర్స్ కి ఇలాగా హెచ్టిటిపి నాట్ ఫౌండ్ కనెక్టివిటీ సపరేట్ పెట్టేసుకొని కొరవ అన్ని ఎర్రర్స్ కలిపి ఒకే ఒకటి చేసేస్తాం ఎనీ అని పెట్టేసి అనమాట. ఎగ్జాక్ట్లీ ఓకే. దట్ పర్టికులర్ పార్ట్ ఆల్సో విల్ ట్రై టు సీ. నౌ డిప్లాయిడ్ అండి బాగానే ఉంది. నౌ ఐల్ ట్రై టు హిట్ ఇట్ అండ్ సీ. చూడండి 401 అన్ఆథరైజ్డ్ వచ్చింది. ఓకే. అండ్ యు ఆర్ నాట్ ద ఆథరైజ్డ్ యూజర్ టు యూజ్ అవర్ ఏపీఐ అని చెప్పి ఇష్యూ వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన మ్యాపింగ్ ఏదైనా ఉందండి ఎర్రర్ టైప్ కి హెచ్టిటిపి అన్ఆథరైజ్డ్ కి లేదు. ఓకే. నా ఇక్కడికి వెళ్ళి రెస్పాన్స్ చూసారనుకోండి సిటీ హైదరాబాద్ వచ్చింది అండ్ అసలు ప్రాపర్ రెస్పాన్స్ అట్లా. ఓకే. దీనికి కూడా ఏం చేద్దాం మళ్ళీ ఓకే ఇక్కడికి వెళ్ళేసి హెచ్టిటిపి అన్ఆథరైజ్డ్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఈ రెండు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి కంట్రోల్ వి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రీనేమ్ now I'll go here. Unauthorized కదండి 401 is the status code for it. ఓకే. డిస్క్రిప్షన్ లాగే ఉంటుంది. స్టేటస్ కోడ్ 401. ఓకే. రీజన్ ఫేస్డ్. అన్ఆథరైజ్డ్. ఓకే. ఇది పెట్టేస్తాం. ఇప్పుడు ఓకే అండి. ఇది ఇప్పుడు దీనికి సంబంధించిన ఎర్రర్ కూడా వచ్చేస్తుంది. సరే ఈ 3 ఎర్రర్స్ కాకుండా ఇంకా వేరే చాలా ఎర్రర్స్ ఉన్నాయి. ఆ ఎర్రర్స్ ఏదైనా వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా హ్యాండిల్ చేస్తామంటే ఐ జస్ట్ టేక్ అవుట్ ఆన్ ఎర్రర్ ప్రాపగేట్. ఓకే. ఓకే. ఇక్కడ టైప్ లో డిఫాల్ట్ గా వదిలేసిన ఎగ్జాక్ట్లీ ఓకే డిఫాల్ట్ గా వదిలేసిన లేకపోతే ఎనీ అని పెట్టిన ఎనీ అంటే ఏంటి అదర్ దాన్ దీస్ త్రీ ఎర్రర్స్ ఎనీ అదర్ ఎర్రర్ టైప్ ఇది హ్యాండిల్ చేయండి అని చెప్తుంది. ఈ పర్టికులర్ బ్లాక్ హ్యాండిల్ చేస్తుందని చెప్తుంది. ఓకేనండి. క్లియర్ అండి. అయితే ఇప్పటి వరకు ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను కదండి. ఈసారి ఏం చేస్తానంటే XML లో చూపిస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే డమ్మీ లాగర్ ఒకటి జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేసుకోండి. ఈ రెండు ఇక్కడికి వెళ్ళేసి గో టు XML. ఓకే. సారీ మిస్ అయింది. ఇది ఆల్వేస్ బెస్ట్ టు స్టాప్ ది ప్రాసెస్ అండ్ డూ ఇట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తాను. గో టు XML. ఓకే. ఈ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందండి 88 to 102 అండ్ దెన్ లాగర్ ఆల్సో ఐ నీడ్ లాగర్ 103 లో ఉంది. 88 to 103 కాపీ చేయాలండి. 88 to 103 104 దాకా వచ్చాను. ఐ విల్ ట్రై టు టేక్ ఇట్. ఓకే. కంట్రోల్ సి. నౌ ఐ గో బ్యాక్ టు మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నా. ఇక్కడ దీని దగ్గరికి వెళ్ళి గో టు XML. ఓకే. ఈ లాగర్ కి తర్వాత ప్రింట్ చేయడం లేకపోతే ముందు ప్రింట్ చేయడం ఎలా అయినా చేస్తున్నాం. ఆ లాగర్ మనం డిలీట్ చేస్తాం. ఎగ్జాక్ట్ ఇది క్లిక్ చేసేయండి. నో ప్రాబ్లం. ఓకే. సేవ్. నౌ గో బ్యాక్ హియర్. ఈ లాగర్ మనం డిలీట్ చేసేయండి. ఓకే. నౌ ఇట్ ఈస్ అవైలబుల్ హియర్. ఇప్పుడు ఎనీకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకు కవర్ కానివన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఒక 500 అని ఇచ్చేసుకొని
ఓకే, ఇక్కడ ఎర్రర్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. ఇక్కడేమో స్టేటస్ కోడ్ 500, రీజన్ ఫేవ్, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఓకే, ఇలా ఇచ్చేస్తాం. అంటే ఏంటండి, ఫస్ట్ ఎర్రర్ ఇక్కడ రైజ్ అవగానే ఇది సీక్వెన్షియల్ గా జరుగుతుందండి. చాయిస్ రూటర్ కి డిస్కస్ చేసాం కదా, ఎగ్జాక్ట్లీ మీకు గుర్తుంటే ఫస్ట్ ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇది కూడా ఫస్ట్. ఓకే, ఇప్పుడు హెచ్టిటిపి అన్ఆథరైజ్డ్ వస్తుంది, ఇది మ్యాచ్ అవ్వట్లా. ఓకే, ఇది మ్యాచ్ అవ్వట్లా, ఇది మ్యాచ్ అయింది, అప్పుడు ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఓకే, ఈ 3 ఎర్రర్స్ మ్యాచ్ అవ్వట్లా, అప్పుడు ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆల్వేస్ దిస్ ఎనీ ఆర్ ఎంటీ1 షుడ్ బి ఎట్ ద బాటమ్. ఎప్పుడు పైన ఉండకూడదు. పైన ఉందనుకోండి, ఎర్రర్ టైప్ మ్యాచ్ అయినా కూడా ఈ ఎనీ అనేది ఇట్ విల్ ట్రై టు క్యాచ్ ద ఎర్రర్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ బ్లాక్. ఓకే, అది కూడా చేసి చూపిద్దండి లైవ్ లో ఇప్పుడు, విత్ ఇన్ అనదర్ ఫ్యూ సెకండ్స్. ఎగ్జాక్ట్లీ లైక్ ఈ ఎనీ తీసుకెళ్ళి నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కీప్ ఇట్ హియర్, వాట్ హ్యాపెన్స్ అనేది కూడా చూద్దాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. నౌ ఐ ట్రై టు డీబగ్ ఇట్. అన్ఆథరైజ్డ్ ఇప్పుడు ఏం జరుగుతుందండి, ఇక్కడికి వచ్చేసి ప్రాపర్ గా దీన్ని ఏమంటారండి, ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ ని ఫ్లో లెవెల్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఈ ఫ్లో కి ఎర్రర్ హ్యాండ్లింగ్ డిఫైన్ చేస్తున్నాం, మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, నౌ ఇట్స్ అన్ఆథరైజ్డ్. అన్ఆథరైజ్డ్ కి వచ్చింది, అండ్ దెన్ సీ ద రెస్పాన్స్. ఓకే, 400 హెచ్టిటిపి అన్ఆథరైజ్డ్ ప్రాపర్ గా వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ ఎర్రర్, అసలు ఏదో ఒక వేరే ఎర్రర్ తీసుకుందాం అండి. ఓకే, వేరే ఎర్రర్. వేరే ఎర్రర్ ఏం చేద్దాం, ముందే ఒక ర్యాండమ్ ఒక ఎర్రర్ జనరేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ ర్యాండమ్ గా ఎర్రర్ జనరేట్ చేసేదానికి ఇంకో పని చేయొచ్చు. ఆల్రెడీ రైజ్ ఎర్రర్ కాంపోనెంట్ ఉంటుంది. ఈ రైజ్ ఎర్రర్ కాంపోనెంట్ తో వీ కెన్ రైజ్ ద ఎర్రర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, నేను ఒక ర్యాండమ్ ఎర్రర్ అని పెడుతున్నాను. ఇది మన ఎనీ చూసేదానికి ఐఎమ్ ట్రైంగ్ టు రైజ్ అండి. ఈ ఎనీ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, అందుకని ఐఎమ్ ట్రైంగ్ టు జనరేట్ సమ్ ర్యాండమ్ ఎర్రర్. ఓకే, రైజ్ ఎర్రర్ కాంపోనెంట్ తోటే వీ హ్యావ్ జనరేటెడ్ వన్ ర్యాండమ్ ఎర్రర్, అండ్ దెన్ వీఆర్ ట్రైంగ్ టు సి. ఇప్పుడు ఏమవుద్ది, రిక్వెస్ట్ ఇక్కడికి రాగానే ఇక్కడే ఎర్రర్ రైజ్ అయిపోద్ది. ఈ రైజ్ ఎర్రర్ ఏం చేస్తుందండి, ఇట్ విల్ ట్రై టు రైజ్ ద ఎర్రర్ వెన్ ఎవర్ వీ వాంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ ఫంక్షనాలిటీ. ఎప్పుడైనా బిజినెస్ ఫంక్షనాలిటీలో మనకు అవసరమై మనమే కావాలని జనరేట్ చేయాలంటే ఎర్రర్, అలాంటి టైంలో దిస్ రైజ్ ఎర్రర్ కాంపోనెంట్ విల్ బి హెల్ప్ఫుల్. దానికి ఒక సపరేట్ యూస్ కేస్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ జస్ట్ ఫర్ టైం బీయింగ్ ఏం చేయొచ్చు, ఎక్కడైనా మనకు ఒక ఎర్రర్ రైజ్ చేయాలంటే ఈ పర్టికులర్ కాంపోనెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఓకే, నౌ ఇట్స్ రెడీ. ఐ ట్రై టు హిట్ ఇట్. ఇట్ రైజ్ ద ఎర్రర్. ఏ ఎర్రర్ అంటే నేను మెన్షన్ చేశాను కదా, ఎర్రర్ టైప్ ఎనీ ర్యాండమ్ అని. ఎనీ ర్యాండమ్ ఎక్కడ మ్యాచ్ అవుతుందండి, ఇక్కడ ఏం మ్యాచ్ అవ్వట్లా. ఎగ్జాక్ట్లీ, అంటే ఎనీ అని ఇక్కడ ఇచ్చాను కదండి, అది మ్యాచ్ అవుతుంది కదా అని అలా అనుకోమాకండి. ఈ టోటల్ ఎర్రర్ టైప్ ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా, ఈ మూడిటికి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఆటోమేటిక్లీ ఇట్ విల్ బి ప్రాపగేటెడ్ టు ఎనీ. ఇట్ విల్ బి ప్రాపగేటెడ్ టు ఎనీ. ఇప్పుడు చూసారంటే,
ఫైండర్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అంతా మనం జనరేటెడ్ ర్యాండమ్ ఎర్రర్ డాట్ డిస్క్రిప్షన్ లో ఇవన్నీ కూడా డీటెయిల్స్ ప్రాపర్ గా ప్రాపగేట్ అవుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఇక్కడ ఇంకొకటి కూడా చేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకు, ఈ ఉత్త ర్యాండమ్ అనే మళ్ళీ ఎనీ పెట్టాను కదా అందుకని మ్యాచ్ అవుతుందండి అని ఒక డౌట్ రావచ్చు కదా. ఎంటీ ఉన్నా కూడా అంతే అండి. ఓకే, ఎనీ అయినా పెట్టచ్చు, లేకపోతే ఎంటీ అయినా, ఎంటీ ఉన్నా ఇట్ విల్ ట్రీట్ ఇట్ యాస్. ఓకే, ఓకే, నేమ్ స్పేస్ కావాలి ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లం. నేమ్ స్పేస్ ఏం చేద్దామంటే ఇక్కడ ఓకే స్టార్టెడ్. చూడండి ఇప్పుడు హెచ్టిటిపి ర్యాండమ్, అసలు ఇక్కడ ఎక్కడ హెచ్టిటిపి ర్యాండమ్ అనే ఎర్రర్ ఉందండి, టైప్ మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇట్ విల్ గో టు ఎనీ సెక్షన్ అండ్ దెన్ ఇట్ విల్ హ్యాండిల్. ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ ఎనీ బదులు నేనేం చెప్పాను, ఎంటీ ఉన్నా కూడా ఎనీ లాగా ట్రీట్ అవుతుందని చెప్పాను కదా, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. అది కూడా చెక్ చేస్తే ఒకసారి విల్ ట్రై టు ఐ సేవ్డ్ ఇట్ అండ్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ బిల్డ్. నౌ ఇట్స్ డన్. చూసారా, ఎనీకి వచ్చేస్తుంది. నౌ వాట్ ఐల్ ట్రై టు డూ, ఐల్ ట్రై టు డిలీట్ దిస్. మళ్ళీ సేమ్ ఎర్రర్, మనకి ఆల్రెడీ అన్ఆథరైజ్డ్ ఎర్రర్ ఉంది కదా, అన్ఆథరైజ్డ్ ఎర్రర్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ బ్లాక్ ని, ఎనీ బ్లాక్ ని ఆర్ ఎంటీ బ్లాక్ ని ఐ విల్ ప్లేస్ ఇట్ ఇన్ ద ఫస్ట్. ఐ విల్ ప్లేస్ ఇట్ ఇన్ ద ఫస్ట్. ఆర్ ఈ అన్ఆథరైజ్డ్ కంటే ముందు పెట్టుంటే ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ నేను చెప్పాను కదంటే సీక్వెన్షియల్ గా వస్తుందని, వన్ బై వన్, వన్ బై వన్. ఆల్రెడీ ఈ అన్ఆథరైజ్డ్ ఎర్రర్ ఎనీ తోటి మ్యాచ్ అయిపోద్ది కాబట్టి ఇట్ విల్ బి అబ్సార్బ్డ్, కిందకి అసలు వెళ్ళదు. అందుకనేసి ఆల్వేస్ ఎనీ షుడ్ బి అట్ ద బాటమ్, బాటమ్ ఆఫ్ ద ఎర్రర్ హ్యాండ్లర్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే అది కూడా టేక్ దిస్ ఆన్ ఎర్రర్ ప్రాపగేట్, స్టాప్ దిస్ అండ్ దెన్ ఎనీ పెట్టేద్దాము టైప్ లో. నౌ ఐ గో టు XML. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అండి, 105 to 122, 105 to 122. I cut this, Control X. I'll go back to error handler. ఇక్కడ చూసారంటే ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ దగ్గరికి గో టు XML, ఇక్కడ స్టార్ట్ అయింది. ఐ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, ఎస్ ఎస్ అని క్లిక్ చేయండి. ఎనీ ఎక్కడికి వచ్చేస్తుందండి చూడండి, ఫస్ట్ లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు అన్ఆథరైజ్డ్ ఎర్రర్ వస్తుంది కదండి మనకి, మీకు గుర్తుంటే ఆ అన్ఆథరైజ్డ్ ఎర్రర్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి జనరల్ గా అయితే, ఇట్ షుడ్ గో టు దిస్ పర్టికులర్ బ్లాక్, బట్ ఇట్ విల్ బి క్యాప్చర్డ్ అండ్ ఇట్ విల్ బి అబ్జార్బ్డ్ హియర్ ఓన్లీ. ఎందుకని, దిస్ ఎనీ ఈజ్ మ్యాచింగ్. ఎనీ అంటే ఏంటి యాక్చువల్ గా కూడా ఎనీ ఎర్రర్ టైప్ ఎగ్జాక్ట్లీ. అందుకనే ఏంటంటే అన్ని మనం మెన్షన్ చేసి అంతా అన్ని ఎర్రర్ టైప్స్ మెన్షన్ చేసిన తర్వాత బాటమ్ లో ఎనీ పెట్టాలి ఫర్ ఆల్ అదర్ ఎర్రర్ టైప్స్ అని. ఎగ్జాక్ట్లీ. Now I'll go and hit the request. ఓకే, 401 అన్ఆథరైజ్డ్. చూడండి ఎనీలోకి వచ్చేసింది. అన్ఆథరైజ్డ్ ఎర్రర్ టైప్ ఉన్నా కూడా ఎక్కడికి వచ్చిందండి, ఎనీ క్యాప్చర్ చేస్తుంది. అందుకని ఇట్ ఈస్ ఆల్వేస్ యూ నీడ్ టు కీప్ దిస్ ఎనీ ఎర్రర్ టైప్ బ్లాక్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ఎర్రర్ హ్యాండ్లర్. Okay. Now, for example, I want to change it.
మళ్ళీ ఎలా చేస్తామండి? Go to XML, okay, and 51 to 68. Control X, ఓకే. లాస్ట్ లో ఎర్ర హ్యాండ్లర్ దగ్గరికి వెళ్ళిపోండి. ఇక్కడ మనం పేస్ట్. ఓకే, ఇప్పుడు ఎక్కడ చూస్తే ఇట్ విల్ బి ఇన్ ద నార్మల్. ఎగ్జాక్ట్లీ. And this is the way you need to handle your errors. అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ వాడతామండి. ఒక 80 to 90% ఆఫ్ ద టైమ్స్ ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ వాడతారు ఎర్రర్ హ్యాండ్లింగ్ కి. ఆన్ ఎర్రర్ కంటిన్యూ వెరీ రేర్ ఇన్స్టెన్సెస్ లో వాడతాము, బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ కి ఆన్ ఎర్రర్ కంటిన్యూ కి డిఫరెన్స్ ఏంటి అండ్ చిన్న చిన్న సినారియోస్ అడుగుతారు. ఎగ్జాక్ట్లీ, ఓకే. అలాంటివన్నీ కూడా విల్ ట్రై టు సీ ఇట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్స్ ఆల్సో. బట్ స్టిల్ ఇక్కడ ఇప్పుడు ఇది ఒకటి టెస్ట్ చేసి దెన్ now మళ్ళీ I will try to hit it. If you observe, unauthorized error. Now it will go to unauthorized error. Hope you people understood exactly. Okay, fine. ఇలా ఇదండి ఆన్ ఎర్రర్ ప్రాపగేట్. ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ట్రైంగ్ టు స్టాప్ ద ప్రాసెస్ అండ్ ఇట్ విల్ క్యాచ్ ద ఎర్రర్ టైప్ అండ్ దెన్ it will execute all the components available inside the on error propagate. ఆ తర్వాత రెస్పాన్స్ ని it will send back actually. Okay, I hope దీంట్లో ఈ డిఫాల్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ది లిజనర్ కాన్ఫిగరేషన్ చెక్ చేస్తాం అండ్ ఈ ఓవరాల్ గా వి డిస్కస్ దిస్ ఓకే. ఎర్రర్ ఆబ్జెక్ట్ గురించి చూసాం, ఆన్ ఎర్రర్ ప్రాపగేట్. ఓకే, నెక్స్ట్ వన్ బై వన్ ఈ ఆన్ ఎర్రర్ కంటిన్యూ కానివ్వండి, నెక్స్ట్ గ్లోబల్ లెవెల్ ఎర్రర్ హ్యాండ్లర్ అండ్ ఇంకా నెక్స్ట్ ఆన్ ఎర్రర్ కంటిన్యూ ఇవన్నీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ సో ఫర్?